హాయ్ హలో వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈరోజు ప్రధానంగా భువనగిరి పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న పెద్ద పార్లమెంట్ నుంచి సిపిఎం పార్టీ ప్రజల్లో నిత్యం ఉంటూ ప్రజా సేవలకై ప్రజా ఉద్యమాల్లో ప్రజా సమస్యల మీద నిత్యం కొట్లాడే జాంగీర్ అన్న గారు ఉన్నారు. అన్న నమస్తే. లాల్ సలాం. ప్రధానంగా ఇవాళ డబ్బు ఉంటేనే అంటే ఓటర్లు కూడా మాకేమిస్తారు, మాకు ఎంత ఇస్తారు, మా ఓట్లు మా ఇంట్లో ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అనే రోజులల్లా డబ్బులు లేకుండా ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఎట్లా మీరు ముందడుగేద్దామని ధైర్యం చేస్తున్నారు? మొదటిది మేము కమ్యూనిస్టులం, నిరంతరం ప్రజల్లో ఉండేటటువంటి వాళ్ళం, ప్రజా సమస్యలపై ఉద్యమించినటువంటి వాళ్ళం, ప్రజల్లో జీవించేటటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు డబ్బు రాజకీయాల్ని ఓడించాల్సిందని నేను కోరుతున్నాను. వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు, నా పార్టీ దగ్గర డబ్బులు లేవు. ప్రజల్లో చాలా ప్లేన్గా ఎన్నికల్లో వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు ప్రచారంలో ముందు భాగాన ఉన్నాం, అన్ని కార్యక్రమాల్లో ముందు భాగాన ఉన్నాం. ప్రజలే విరాళాలు ఇచ్చి మా ఈ ఎన్నికల్లో నాకు తోడ్పాటు అందిస్తున్నారు. నా నామినేషన్ ఫీజుతో సహా ప్రచార ఖర్చులన్నీ కూడా ప్రజలు ఇస్తున్నారు. అది గ్రామ పంచాయతీ వర్కర్లు ఇస్తున్నారు, కాయకష్టం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు, రైతులు ఇస్తున్నారు. నేను అనేది ఏంటంటే డబ్బే సర్వస్వం అనుకుంటే డబ్బున్న వాడి చేతికి రాజ్యం అప్పచెప్పే పరిస్థితి వస్తే ఎట్లా? అంటే ప్రధానంగా అంటే చాయ్ వాలా అనే సోషల్ మీడియాలో మీ మీద నిన్న మొన్న నుంచి చాయ్ వాలా అని ఊరు వాళ్ళే సొంతంగా పైసలు వేసుకొని నామినేషన్ కూడా డబ్బులు ఇచ్చిరనే పరిస్థితి వినబడుతుంది. అంటే పైన ఆయన కూడా చాయ్ వాలే కదా, మరి మీరు చాయ్ వాలే, పెద్ద తేడా ఏమున్నది సేవ చేయడానికి అంటున్నా? ఆయననే బోగస్ చాయ్ వాలా, నేను రియల్గా మా నాయనగారు, మా అమ్మ, నేను వారసత్వంగా హోటల్ నడిపినట్టు వాళ్ళం. ఓ చిన్న గుడిసె హోటల్ పెట్టుకొని హోటల్ నడిపి 97 సంవత్సరం వరకు నేను హోటల్ నడిపాను. 97లో నేను రామన్నపేటకు షిఫ్ట్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ రీత్యా అప్పుడు హోటల్ బంద్ చేశాను. కాబట్టి చిన్నప్పటి నుంచి హోటల్లో జీవనము, హోటలే జీవనాధారం. అందుకే నిజంగా అత్యంత కాయకష్టం చేస్తూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ హోటల్ చిరు వ్యాపారం చేసుకుంటూ వచ్చిన వాళ్ళం. నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఆ ఛాయ్ ఆయన ఎప్పుడు అమ్మిండో తెలియదు, ఆయన ఎప్పుడు చేసిండో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టేట్టు వాళ్ళు తప్ప నిజమైనటువంటి ఛాయ్ వారా, నిజమైనటువంటి కష్టం చేసే వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు వీళ్ళు మరుగున పడిపోతున్నారు. కాస్త ప్రచారంలో వచ్చేటటువంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అందుకే ఆయనకు నాకు చాలా తేడా ఉంది. ఎందుకు కమ్యూనిస్టులకు ఎక్కడ జత కట్టినా కుంటుపడే ఒక అంటే మన మునుగోడు ఉప ఎన్నికున్నది, కేసీఆర్ తోటి జత కట్టిండ్రు. మళ్ళీ అది అయిపోగానే మిమ్మల్ని అవతల దూసేసి అంతకుముందే సీట్లు ఇస్తాం ఇవి ఇస్తామని ప్రలోభ పెట్టి అంటే ఎక్కడ సఖ్యత కుదరట్లేదు? ఏం లేదు, మేము మునుగోడు ఎన్నికల్లో మేము ఒక రాజకీయ కర్తవ్యం కోసం మాత్రమే మేము మద్దతు ఇచ్చాం. ఆ రాజకీయ కర్తవ్యం ఏంటంటే బీజేపీ ఎన్నికల్లో గెలవకూడదు అనేది. అది దేశవ్యాప్తంగా మాకున్నటువంటి పార్టీ విధానం. ఎందుకంటే బీజేపీ అత్యంత భయంకరమైనటువంటి పార్టీ. ఈ దేశంలో లౌకిక వ్యవస్థను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక మంచి వాతావరణాన్ని చెడగొడుతున్నటువంటి పార్టీ ఉన్నది. కాబట్టి ఇది ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతం ముందుకు వస్తుంది. కాబట్టి దీన్ని ఓడించాలనేది. అందుకే కేసీఆర్ మీద ప్రేమతో ఏదో మేము మద్దతు ఇచ్చిన వాళ్ళం కాదు, మేము ఆ రాజకీయ కర్తవ్యంతో మద్దతు ఇచ్చిన వాళ్ళం. ఇప్పుడు కూడా మేము అంటున్నాం, ఈ స్థానంలో మేము సిపిఎం పార్టీ పోటీ చేస్తుంది భువనగిరి. మిగతా 16 చోట్ల ఎవరైతే లౌకిక శక్తులు బీజేపీని ఓడిస్తారో వాళ్ళకి మేము మద్దతు ఇస్తున్నాం. ఆ రకంగా సిపిఎం ఒక సెక్యులర్ పార్టీగా మేము ముందు. దేశంలో కూటమిలో భాగంగా ఉన్నారు కదా, అదే లౌకిక శక్తుల్లో మీరు కూడా ఇప్పుడు మిగతా కాంగ్రెస్ తోటి పోల్చుకున్నప్పుడు ఇవాళ పర్టికులర్గా తెలంగాణలో కానీ దేశంలో కానీ సిపిఎం శక్తి ఎంత అనుకుంటున్నారు మీరు? సిపిఎం ఒక బలీయమైనటువంటి శక్తి. ఎందుకు అంటున్నామంటే సిపిఎం పార్టీ అనేది, కమ్యూనిస్టులు అనేటువంటిది ఈ ప్రాంతంలో జరపని ప్రజా ఉద్యమాలు లేవు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుంటే ఏ సమస్య లేదు. అందుకే సిపిఎం అంటే కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రతి వ్యక్తి తెలుసు, ఇంటికి తెలుసు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తెలుసు, చెట్టుకు తెలుసు, పుట్టకి తెలుసు. కాబట్టి విస్తృతమైనటువంటి ఆర్గనైజేషన్ సిపిఎం. అంత విస్తృతమైన అంటే వాస్తవంగా కూడా ఇన్ని ప్రజా పోరాటాలు ఉన్నాయి. సాయుధ పోరాటం నుంచి మొన్నటి ముదిగొండ నిన్నటి వరకు కూడా చాలా ప్రజా పోరాటాల్లో ఎటు తిరిగినా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు కమ్యూనిస్టులు లేరు అని చూస్తారు వాస్తవం. కానీ అది ఓటు దగ్గరికి వచ్చినప్పుడు ఇవాళ బీజేపీకి ఉన్న ప్రాముఖ్యత కూడా ఇక్కడ మన కమ్యూనిస్టులకు లేకపోవడం గల కారణం అంటే కారణం ఏమిటంటే వాస్తవంగా మా వెనకాల ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళు ర్యాలీ అవుతారు. మా వెనకాల ఉన్నటువంటి పేదవాళ్ళని, బలమైనటువంటి పేదవర్గాన్ని దెబ్బతీయడం కోసం మిగతా పార్టీలు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర ఏమిటంటే అతి సామాన్యమైనటువంటి ప్రజల్ని దెబ్బతీయాలంటే వీళ్ళని మందు పేరుతోటి, డబ్బుల పేరుతోటి, కులం పేరుతో, మతం పేరుతో ఈ పాచికలాడి మా వెనకాల ఉన్నటువంటి అతి సామాన్యమైన ప్రజల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే
వాళ్ళు వేరే విషయాలు మాట్లాడలేదు, వేరే సమస్యలపై అవగాహన ఉండదు. కానీ కేవలం డబ్బు రాజకీయాలతోటి వాళ్ళు ఈనాడు గెటాన్ అవుతున్నట్టు పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలు 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం డబ్బులు అడగలేదండి. ప్రజలు చాలా ప్లేన్గా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు డబ్బులు అడగట్లే. వాడు బలవంతంగా ఏం చేస్తున్నాడు, ప్రజలకు డబ్బుని అలవాటు చేశాడు, ప్రజలు ఉన్నటువంటి నియతిని జడగొడుతున్నాడు. అందుకే ప్రజలారా ఈ ఎన్నికల్లో డబ్బును తిరస్కరించమని చెప్తున్నాం. అంటే మీరు ఎంత డబ్బుని తిరస్కరించమని చెప్పినా ఇవాళ సిపిఎం వాళ్ళు, సిపిఐలే కాదు, కమ్యూనిస్టులే కాదు, ఎంత పేద వర్గాలు నిలబడాలన్నా నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే అయ్యా నీకు దండం, నాకు ఓటే అంటే నాకేంది అనే పరిస్థితి ఉన్నది. సో ఇటువంటి డబ్బు రాజకీయాల్లో మీరు కలిసిపోకుండా ఒంటరిగా మన అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, ఎందుకు ఒక అంటే మూమెంట్ని బట్టి ఒక సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కమ్యూనిస్టులు, పర్టికులర్గా ఈ మధ్య కాలంలో? ఒక రకం చెప్పాలంటే మేము సరైన నిర్ణయం తీసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆ రాజకీయ విధానాన్ని ఎన్నికల్లో ప్రచారంలో తీసుకురావాలి. చాలామంది ఏమనుకుంటున్నారు, మీరు ఎక్కడ గెలుస్తారండి, ఎవరితోటో జతగట్టు రాదండి. అవునా, జరిగిందా మన అసెంబ్లీలో సిపిఐ వాళ్ళకి కనీసం ఆ ఒక్క సీట్ అని అట్లా రాగలిగింది, మీరెందుకు తిరస్కరించారు అని? మేము మాకంటూ ఒక విధానం ఉంది. సిపిఐ సంబంధించిన విధానం వాళ్ళని అడగాలి, ఆ పార్టీ వాళ్ళది. మాకంటూ విధానం ఉంది. అందుకే మేము 19 స్థానాల్లో మేము పోటీ చేసినాం. 19 స్థానాల్లో పోటీ చేసినాం. మా స్వతంత్ర విధానాన్ని చెప్పగలిగినాం. కమ్యూనిస్టుల యొక్క కష్టాన్ని చెప్పినాం, కృషిని చెప్పినాం. ఒక రకం చెప్పాలంటే ఎన్నికలు ఒక రాజకీయ కర్తవ్యంగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, 100 సభలు పెడుతున్నాం జనంలోకి. కమ్యూనిస్టుల యొక్క చరిత్రను చెప్తున్నాం, ఈ పోరాటాలు చెప్పినాం, పోరాట ఫలితాలు చెప్పినాం. కాబట్టి అంతెందుకండి, సాయుధ రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములు పంచితే ఈ 7 నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది కదా. అది ప్రజలు విస్మరించారు కదా. ఇప్పుడు ఆ నియతి మీద పబ్లిక్ ఉంటే బాగుండేది. మీ పాత్ర లేదా, లేకపోతే వాళ్ళని ప్రలోభపరుస్తున్నారా మీ శక్తి మీద? రెండు ఉన్నాయి. మీరు అన్నట్టు మేము చెప్పుకునేటువంటి విషయంలో మానించుకునే బలహీనతలు ఉన్నాయి. రెండోది ఆ కృషిని మరిపించడం కోసం వాళ్ళు చేసినట్టు ప్రయత్నాలు కూడా ఉన్నాయి. అందుకే మేము ఈ ఎన్నికలను సద్వినియోగం చేసుకొని గతంలో జరిగినటువంటి పోరాటాలు, దానికి ఒక చరిత్ర, దానికి ఒక కష్టము, ప్రజల్లో మా యొక్క తీసుకొచ్చిన ఫలితాలు, ఇవన్నీ విషయాలు నెమరేసుకుంటూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి కోసం ఎన్నికల క్యాంపును ఉపయోగించుకుంటున్నాం. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. అన్ని తరగతుల ప్రజలందరూ కూడా వాస్తవం కమ్యూనిస్టులకు ఓటేయాలంటే ఆలోచనకు వస్తున్నటువంటి స్థితి ఇప్పుడు ఈ పార్లమెంట్ కనపడుతుంది అంటారా? నిజంగా తప్పనిసరిగా ఉన్నది. ప్రజల్లో ఒక రకమైనటువంటి మంచి వేవ్ ఉంది. చూస్తున్నారు, అభ్యర్థులను చూస్తున్నారు. ఎవరండి అభ్యర్థులు అని ప్రశ్నించే, ఎక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఏ ప్రజల కోసం పనిచేశాడు, ఎక్కడ బీజేపీ అతను ఏ ప్రజల కోసం పనిచేశాడు, బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి ఏ ప్రజా ఉద్యమాలు ఉన్నాడు. కేవలం సిపిఎం పార్టీ అభ్యర్థినటువంటి నేను 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను. అనేక నిర్బంధాలు అధిగమించాం. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్నది. ప్రజా సమస్యలపై పోరాడినాం, కొన్ని ఫలితాలు కూడా సాధించినాం. ఆ రకంగా జైలు జీవితాన్ని గడిపినాం. ఆ రకంగా పోలీసు నిర్బంధాన్ని అధిగమించినాం. ఇన్ని రకాల అనుభవాలు ఉన్నటువంటి మాకు ఓటేయకుండా కేవలం డబ్బు రాజకీయాలకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తును మార్చడం. మీ ప్రత్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ ప్రాంతం మీద మంచి పట్టున్నటువంటి పరిస్థితి, ఆయనకు వాళ్ళ సపోర్ట్ ఉన్నది, ఎట్లయినా నెట్టుకొస్తాడు అనేది గట్టిగా పడుతుంది. ఈ పోటీని మీరు ఎట్లా తట్టుకుంటారు సింగిల్గా? కోమటిరెడ్డి బ్రదర్స్కు పట్టు ఉందనేది అవాస్తవం. పైసల పట్టు మాత్రం ఉంది వాళ్ళకి, అంతకన్నా వేరే పట్టు ఏమి లేదు వాళ్ళకు. ఒకటేమిటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ సిపిఎం వర్సెస్ కాంగ్రెసే ఉన్నది. ఇక్కడ ఇప్పుడు కాదు, గతంలో కూడా సిపిఎం వర్సెస్ కాంగ్రెసే. బలిసిన వాళ్ళందరూ కాంగ్రెస్ వైపాలు ఉండేవాళ్ళు, పేదవాళ్ళంతా మా వెనకాల ఉండేవాళ్ళు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను అదే మీ సమక్షంలో చెప్తున్నాను, ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి. మిగతా 3 అభ్యర్థులను పిలిపండి, నేను కూడా వస్తాను. 3 ప్రశ్నలు వేయచ్చు వాళ్ళని. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రాంత సమస్యల మీద మీకున్న అవగాహన ఏమిటి అడగండి, నేను చెప్పగలుగుతాను. ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం మీరు చేసిన కృషి ఏమిటి చెప్పానండి. మా పోరాటం, మా ఫలితాలు చెప్తాం. మూడోది, ఎన్నికల్లో డబ్బు, కులము, మందు, మతాలు ఉపయోగించుకుంటే ఓట్లు అడుగుతారా అని అడగండి, నేను ఆ సవాల్ని స్వీకరిస్తాను. పిలిపించి మాట్లాడండి మీ సమక్షంలోనే. అట్లనే ఇప్పుడు వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారంటీలు ఇచ్చినాము, నెరవేరుస్తాము, అది దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఖరిని మీరు జనంలో ఎట్లా చెప్పబోతున్నారు? కొన్ని విషయాలు వాస్తవం. ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 1-2 అంశాలు చేసింది వాస్తవం, మేము కూడా అభినందించాం, రైట్ చేయాల్సింది. కానీ మౌలికమైనటువంటి విషయాలు పక్కన పెట్టారు. మీరు చూడండి, పెన్షన్ 4000 చేస్తున్నాడు కదా, 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాడు కదా, రైతు బంధు ఇస్తున్నాడు కదా, 500 రూపాయల బోనస్ ఇస్తున్నాడు కదా. ఏవండి ఇప్పుడు ఏమంటుండ్రు రేవంత్ రెడ్డి గారు? 44 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి ఆయన చెప్పేది ఏమిటంటే, డబ్బులు లేవండి, రాష్ట్ర ఖజానాతో ఖాళీ అయిపోయింది. అంటే డబ్బులు లేవు అని ప్రజలకు చెప్పి ఈ గ్యారంటీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
అందుకే గ్యారంటీలు ఎగ్గొట్టడం కోసమే ఇలాంటి నాటకాలు ఆడుతున్నారు. కానీ ప్రజలు మాత్రం వదలరు. నువ్వు కాక ఒకవేళ అటనే చేస్తే కేసీఆర్ పెట్టినాకైతే మరి నీకు పడతాయని చెప్పి చెప్తున్నాను. అవును, కేసీఆర్ మీద అనూహ్యమైన తీర్పు ఇచ్చారు ప్రజలు, అది చూసినాం. అంతే అనూహ్యమైన తీర్పు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో కమ్యూనిస్టులకు లభిస్తుందని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నారా? తప్పనిసరి ఎందుకు నమ్ముతున్నానంటే కేసీఆర్ గారు పరిపాలన చూశారు, వైఫల్యాలు చూశారు. అంతెందుకండి కేసీఆర్ పార్టీ బూరు నరసయ్య గారిని 5 ఏళ్ళు ఎంపిక చేశారు కదా ఈ ప్రజలు. అవును, బూరు నరసయ్య గారు నేను దాదాపు ఇప్పటికి నేను 180 గ్రామాలు తిరిగానండి. ఏ ఊరికి రాలే ఆయన. ఏ ఊరికి పోయినటువంటి వ్యక్తి ప్రజల్లో ఏమని ఓటాడుతాడు? అందుకే కేసీఆర్ను చూశారు. ఇప్పుడు అదే బూరు నరసయ్య గౌడ్ గారు కండవ మార్చుకుని బీజేపీకి వస్తున్నారు. ఎట్లా నమ్ముతారండి జనం ఆయనని? ఇక కాంగ్రెస్ సంబంధించినట్టు 2 అన్నదమ్ములకే కదా 10 సంవత్సరాల కాలం జనం కట్టబెట్టారు పదవులు. ఈ 10 ఏళ్ల కాలం నుంచి ఏదన్నా ఊరికి ఒక శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఏమని మేము 10 సంవత్సరాల కాలంలో మీ అన్నదమ్ములం ఈ ప్రజా సమస్యల కోసం మేము బాగా పనిచేసినామని చెప్పని ఒక వైట్ పేపర్ విడుదల చేయమనండి. నేను సిద్ధంగా ఉన్న సవాలు స్వీకరించాను. అసలు ఈ భువనగిరి సెగ్మెంట్లో, ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో జహాంగీర్ గారు పోటీ సిపిఎం గెలవడానిక, బీజేపీ ఓడడానిక, ఏ పర్స్పెక్టివ్లో చేస్తున్నట్టు? మొదటిది సిపిఎం గెలుస్తుంది, గెలవబోతుంది. మేము గెలవకుండా ఏమి లేదు, బీజేపీని అయితే ఓడిస్తామనే పంత ఏమన్నా సమస్య లేదు. మేము నిలబడ్డట్టు చోట మేమే గెలవాలి. మేము గెలిస్తేనే కదా ఈ ప్రజలకు కాస్త కూస్త మంచి అయ్యేది. ఈ ప్రజా సమస్యలపై పోరాడడానికి ఒక గలం ఎత్తేది. నా గెలుపు ఒక భువనగిరి నియోజకవర్గ గెలిపే కాదు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నా గెలుపు. ఓకే, ఎందుకంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల్ని వినిపించడం కోసమే పార్లమెంట్కి వెళ్ళబోతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి మీ కార్యాలయానికి వచ్చి కూర్చోవడం వెనకాల ఉన్న అంటే ఏంటి? ఇప్పుడు సహజంగా రాజకీయాలు ఉన్నప్పుడు మీరు మాకు మద్దతు ఇవ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా మీరు మద్దతు ఇవ్వండి. ప్రత్యేకంగా మీకు ఒక ఆఫర్ పెట్టి జహాంగీర్ గారికి మేము ఏదైనా మేమే అనౌన్స్ చేస్తాం, ఈ పోటీ నుంచి కొంచెం మాకు సపోర్ట్ కావాలని అడిగిన పరిస్థితి? అదంతా కేవలం ఉత్తి మాటలు మాట్లాడడం తప్ప ఏం లేదు, అది ప్రచారమే. ఎందుకంటే మీరు చేసుకున్న ప్రచారమా? లేదు, కాంగ్రెస్ వాళ్ళ నాటకం ఇదంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే సిపిఎం ప్రచారంలో ముందు భాగాన్ని ఉన్నది. సిపిఎం పార్టీ ఒక రకం గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది, క్షేత్రస్థాయికి వెళ్ళిపోయింది. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్న ఏకైక అభ్యర్థిని నేనే, గ్రామాలు తిరుగుతున్న ఏకైక అభ్యర్థిని నేనే, నా పార్టీ. అయితే ఈ ప్రచార ఊపు వ్యవహారం చూసిన తర్వాత ఇంటెలిజెన్స్ వారి రిపోర్ట్ ఏమి ఇచ్చిందేమో, ఇంకా సిపిఎం వాళ్ళతో కలవకుంటే బాగుండని ఆలోచనతోటి మమ్మల్ని పిలిచారు. మా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, మేము ఒకటే స్థానం పోటీ చేస్తున్నాం, ఈ ఒక్క స్థానంలో మేము తప్పనిసరిగా నిలబడతాం, గెలుస్తామని చెప్పింది మా పార్టీ. ఇక అంతకన్నా చేసేది ఏం లేదు. అంటే కాంగ్రెస్తో మన అసెంబ్లీలో కూడా పోటీ అప్పుడు కూడా సఖ్యత కుదరలేదా మీకు? ఇప్పుడు సఖ్యత కుదరచ్చుకోదని వాళ్ళకు ఉండాలి. కమ్యూనిస్టుల యొక్క బలం ఉంది, ప్రజల్లో వాళ్ళకి పలుకుబడి ఉన్నది. ఇది ఏ రకంగా వినియోగించుకోవాలని చెప్పి ఆలోచన వాళ్ళకు ఉండాలి. మేమైతే ఆ రకంగా వాళ్ళ పొత్తుల కోసం అర్రులు దాచినట్టు పరిస్థితి ఏనాడు లేదు. అట్లని మీరు చట్టసభల్లో కూడా లేనప్పుడు మీ గొంతుగా ఎంత వినిపిస్తే మాత్రం ప్రజాక్షేత్రంలో ఏంటి ఉపయోగం? కరెక్టే, చట్టసభల్లో ఉండాలనే కదా, మేము రాజ్యాధికారం కోసమే కదా మేము పనిచేసేది, రాజ్యాధికారం కోసమే పనిచేస్తాం. అందుకే ఈ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. అయితే పోటీ చేస్తున్నటువంటి క్రమంలో చట్టసభల్లో వెళ్ళాలి. అయితే వెళ్ళాలనేటువంటి ఆలోచన ప్రజల్లో కలిగించడం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. అరే మిగతా వారికి మా తేడా చూడండి నాయన అని చెప్తున్నాం ప్రజలకు. అంటే గతంలో చూసుకుంటే చట్టసభల్లో ఇప్పుడు కన్నా గతంలోనే ఎక్కువ పార్టిసిపేట్ చేసిన పరిస్థితిని నర్రా రాఘవరెడ్డి కానివ్వండి, నోముల నరసింహయ్య, చాలామంది పెద్ద నంద్యాల నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు విరివిగా అంటే ఖమ్మం, నల్గొండ ఇదంతా ఉమ్మడి అంటే కమ్యూనిస్టుకు కంచుకోట లాంటి జిల్లాలు ఉన్న పరిస్థితి. అయ్యాలటి నుంచి ఇయ్యాలటికి చూసుకుంటే ఇప్పుడు జహాంగీర్ అన్న పీరియడ్ వరకు చూసుకుంటే ప్రజలు ఇంకో 2 అడుగులు మనం మీ నుంచి జరిగిరనే చెప్పాలి, కానీ దగ్గరకు ఉన్నారని చెప్పే పరిస్థితి లేదు. ఈ వాతావరణం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఒక విషయం ఏంటంటే ప్రజలు మా నుంచి దూరమయ్యేది కాదు, అంటే ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని భ్రమలు కలిగించినది మాట వాస్తవం. ఇప్పుడు సామాన్యుడు, రైతులు, పేదలు అందరూ ఉన్నారు. కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తామన్నప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు ఎరచూపారు, ఇంకా కొన్ని మత ప్రభావాలు చూపిస్తున్నారు కొన్ని. అయితే ఇక్కడ మా ప్రజలు మా గురించి వేరే ఇంకా చెడుగా ఆలోచన చేసిన పరిస్థితి ఉండదు భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఒరిజినల్గా పనిచేస్తున్నాం కదా మేము. అందుకే ప్రజలని మా నుంచి దూరం చేయడం అనేది సాధ్యం కాదు. అయితే కొన్ని తాత్కాలిక భ్రమలతో ప్రజలు వెళుతున్నట్లు మాట వాస్తవం. అందుకే అది కూడా జరగకుండా ఏం చేయాలనేది మా ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము ప్రజల్లో ఉండే వాళ్ళం కదా, మాకంటే ఎక్కువగా ప్రజలతో అవినాభావ సంబంధం, మమేకమైనటువంటి పరిస్థితి ఏ పార్టీ కూడా లేదు. అయితే గెలవడం ఓడడం అనేటువంటిది మాకు పెద్ద పని కాదు. గెలిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తాం, ఓడినా జనంలో ఉంటాం.
గెలవడమే ఇంపార్టెంట్ అంటున్నాను. నేను గెలిస్తేనే కదా మీరు అధికారంలో ఉంటే ఏమైనా చేయగలుగుతారు. ఆఫ్ కోర్స్ నేను అక్కడి వరకు ఓకే. అండ్ ముఖ్యంగా జహాంగీర్ అన్న రేపు పార్లమెంట్ నుంచి గెలిస్తే ప్రజలకు ఏం చేయబోతున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు సూటిగా? నేను ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సాగునీటి సమస్య చాలా కీలకమైనటువంటిది. మొదటి మీరు చూడండి, ఇక్కడ బసవాపురం రిజర్వాయర్ 22 దశాబ్దాలైంది పూర్తి కావాలి. బసవాపురం రిజర్వాయర్ పూర్తి చేయడం కోసం నా వంతు నా ప్రయత్నం చేస్తాను. పార్లమెంట్లో కానీ అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయగలుగుతాను. మీరు జనగాం వెళ్ళండి, దేవాదులకు సంబంధించినటువంటి కాలువ నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు, కరువు పీడిత ప్రాంతంగా మారిపోతుంది. తుంగతుర్తికి వెళ్తే ఎస్ఆర్ఎస్పి కాలువ నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చేసింది. మన బీవెల్లెములు ఉదయ సముద్రం ప్రాజెక్టు, ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి బీవెల్లెములు ఉదయ సముద్రం ప్రాజెక్టు 18 ఏళ్ళు అయిందండి. ఎందుకు పూర్తి కాలేదు? కారణం ఏంటి? మీరు ఎంపీ మంత్రిగా చేశారు, పోనీ దానికోసం నువ్వు గడువు పెట్టగలుగుతావా? పెట్టే పరిస్థితి లేదు. కానీ నేను గెలిస్తే తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుల మీద పాలమూడు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. అందుకే అత్యంత కీలకమైనటువంటి సమస్య ఇరిగేషన్, సాగునీటి సమస్య. ఈ ప్రాంతంలో కూడా మూసి మీద ఉద్యమం చేసింది ఎవరంటే సిపిఎం. మూసి అంటే సిపిఎం యాదికి రావాలి ప్రజలకు. ఎందుకంటే మేమే పని పోరాడినందుకు 1000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టారు. ఇప్పుడు ఆ 1000 కోట్లు దేనికి సరిపో అనుకోండి, కానీ ప్రభుత్వంలో ఒక కదలిక మాత్రం తీసుకురాగలం. విద్య విషయంలో, వైద్యం విషయంలో, అలాగే ఉపాధి విషయంలో, ఇక్కడున్నట్టు మౌలిక రంగాల విషయంలో నేను నా వంతు పాత్రగా నేను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాను. ఈ పార్లమెంటు పదవి అనేటువంటిది కమ్యూనిస్టులకు ఆయుధం లాంటిది. ఇది విలాసాలు అనుభవించడం కోసం, రాజభోగాల కోసం కాదు, ఆస్తులు పెంచుకోవడం కోసం కాదు, కోటాను కోటి రూపాయలు సంపాదించుకోవడం కోసం కాదు. వాళ్ళు ఈ పని చేశారు, ఆస్తులు పెంచుకున్నారు, కోట్లు సంపాదించుకున్నారు, విలాసాలు అనుభవించారు. ఆ పదవులతోటి కమ్యూనిస్టులం సీదా జీవితం గడిపేవాళ్ళం. ఇప్పుడు ఎట్టున్నానో రేపు పార్లమెంట్ ఎంపీ అయినా కూడా గట్టి ఉంటాను నేను అని మీరు అంటున్నారు. అది పబ్లిక్లో కూడా ఇప్పుడు కమ్యూనిస్టులకు వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి చూసుకున్న మన దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉన్నది తగ్గుతూ వచ్చింది. సరిగదా ఇప్పుడు జహాంగీర్కి ఏంది ఆయన అట్లా చెప్తాడు, కానీ ఆయనకి మంచిగానే ఉన్నాయట కదా అని ఒక ముచ్చట. పై నాయకత్వం అంతా వాళ్ళ నాయకులంతా బాగానే ఉన్నారు, కిందోళ్ళు లేరు. అందుకే కింది నుంచి పంచాయతీలు వచ్చి ఎక్కడోళ్ళు అక్కడ విచ్ఛిన్నం అవుతున్న పరిస్థితి అనేది ఒకటి బాగా వినబడుతుంది పబ్లిక్లో. ఇదే అయితే ఒక విషయం ఏంటంటే, ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు, కొన్ని ఈ తప్పుడు ప్రచారాన్ని సృష్టించేటట్టు పార్టీయేతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే కాంగ్రెస్ కానివ్వండి, కాంగ్రెస్కు ఉన్నటువంటి పని ఏమిటండి? ఇదే పని కదా. బీజేపీకి ఉన్న పని ఇదే పని కదా. ఓకే, కాస్త నిజాయితీగా పనిచేసినట్టు వాళ్ళని ప్రజల్లో బదనాం చేయాలన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని రూమర్స్ చేయాలి. చేయకుంటే వారికి ఆ పుట్టగతులు ఉండేవి కదా. అందుకే ఇప్పుడు సిపిఎం పార్టీ అభ్యర్థి బలంగా తిరుగుతున్నాడు కాబట్టి ఏం చేద్దామని వెతుకుతున్నారు. పాపం వాళ్ళకి వెంట్రుక మందం కూడా ఏం దొరకలేదు. ఇక దొరకకుండా ఏం చేస్తున్నారు? ఇక లాభం లేదని చెప్పని పైసలు పంపిణీ చేసే కార్యక్రమంలో పడ్డారు. ఎన్ని పైసలు పంచినా వాళ్ళ వెనకాల జనం వస్తలేరు. మీరు చూడండి, ఒక 500 మందితో సభ పెట్టాలంటే వాళ్ళకి 50 లక్షలు కావాలండి. మేము మనం 12,000 మందితో సభ పెట్టాం, ఉట్టి పులిహోర ప్యాకెట్లు ఇచ్చినాం వచ్చిన జనానికి. ఇది కమ్యూనిస్టులో ఉన్నటువంటి తేడా. అంటే ఒక రకంగా మీ నామినేషన్ పర్వము, ర్యాలీ ఇదంతా చూసే జడుచుకున్నారంటారా? జడుచుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి మా దగ్గరికి వచ్చి మాట్లాడే అందుకే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం పిలిచాడు? సిపిఎం పార్టీ ఉద్యమాలు చేస్తుంది, పోరాటాలు చేస్తుంది, గట్టిగా ఉన్నది, మాకేమైనా అవుతుందో అన్న భయంతో కదా చర్చలకు వచ్చేది. అందుకే మేము ఆ రకంగా మా సాఫ్ సీదాగా మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, చాలా ప్లేన్గా వెళ్తున్నాం. వాళ్ళను కూడా ప్లేన్గా వెళ్ళమని చెప్తున్నాం. మిగతా పార్టీలని డబ్బు పంచకండి, కులాన్ని ఉపయోగించకండి, మందు పంచకండి, నేను ఎట్ట పని చేస్తున్నాను మీరు అట్టే పని చేయండి, చూద్దాం ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళే గెలుస్తారు. అంటే ముఖ్యంగా ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటాం మే రాగానే, కానీ ప్రపంచ కమ్యూనిస్టులారా మీరు ఎప్పుడు ఏకమవుతారు అనేది నా ప్రశ్న. ఏకమవుతున్నాం కదా, ఎప్పుడైతారు? అయితే కొన్ని విషయాలు ఏంటంటే, వామపక్షాలు ఇప్పుడు వామపక్షాలకు ఉన్నటువంటి ఉన్నాయి కొన్ని రాజకీయ ఎత్తుగడలు వేరే ఉన్నాయి. అందుకే ఆ రాజకీయ ఎత్తుగడల్ని ఆయా పార్టీలు అనుసరిస్తున్నట్టు విధానం ఉంది. కానీ సమస్యల పైన అలాగే ఉద్యమాల విషయంలో ఐక్య కార్యాచరణ ఇప్పటికీ చేస్తుంది. కొన్ని చిన్న కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి కూడా సర్దుకుంటాయి. ఓకేనా, తప్పకుండా మీరు అంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో డెఫినెట్గా ఒక కొత్త విజయానికి నాంది పలికి ప్రజలంతా కూడా, ఎందుకంటే మీరు స్థానికేతరుల కన్నా స్థానికులు ఉంటే వాళ్ళకి సమస్యలు ఏంటిది ఇది బలంగా తెలుస్తాయి. కాబట్టి మీరు నిజంగా
ఇక్కడ జనాల నమ్మకాన్ని నిలబెడుతూ మీ పార్టీ నమ్మకాన్ని కూడా ఇంకిత బలపరుస్తూ ఒక విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. మీలాంటి ప్రజా గొంతుక పార్లమెంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూడాలి. కాబట్టి ఈ ప్రలోభ రాజకీయాలను మీరు ఎట్లా బద్దలు కొడతారో మాకు తెలియదు, కానీ ఒక కమ్యూనిస్ట్గా మాత్రం మీరు సరైన విజయాన్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న.